దాదాపు 2 గంటల నుంచి బిహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు 2 గంటలుగా భారతీనగర్ రామచంద్రపురం చేరుకోవడం జరిగింది. ఈ రోజు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కమలం గుర్తు, మన నాయకుడు నరేంద్ర మోడీ. 2 కాంగ్రెస్ పార్టీ, బాబు మంజరి బాబుది. 2 కాంగ్రెస్ పార్టీ, ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు, రాహుల్ గాంధీకి. దేశంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీవీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది. బీవీ చెప్పింది కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కానని. అందుకనే ఎప్పుడు పోతాడో, ఏ దేశం పోతాడో, ఎందుకు పోతాడో కూడా రాహుల్ గాంధీకి తెలియదు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. 120 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశంలో అందరినీ వంచింది, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ వద్దనుకొని రేవంత్ రెడ్డిని తెస్తే రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, కానీ చేతలు తంగేళ్లు దాటుతలేవు. ఈ సందర్భంగా మీకు వర్తించదు, కానీ 2 మాటలు రేవంత్ రెడ్డి లైసెన్స్ కోసం చెప్తా. ఆడబిడ్డలందరికీ మనిషికి 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా వచ్చిందా? 2,500 వచ్చినాయా? రేవంత్ రెడ్డి ఇచ్చిందా? పింఛన్ 2,000 చాలాయి, మనిషికి 4,000, ఇంటికి 2 కూడా పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క వచ్చిందా పింఛన్? 4,000 పింఛన్ వచ్చిందా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా చూడమంటే 2 మెతుకులు చూస్తున్నాడు. 2,000, 4,000 ఆడబిడ్డలకు ఇస్తా ఉన్నా, 2,500 మహాలక్ష్మి పథకం రాలేదు. మాట్లాడమంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మనకు మాటలు రావా? రఘునందన్ గీనే పటాచర్లో ఉండే జై తెలంగాణ అన్నప్పుడు రోడ్డు మీద గీత గీసి జై తెలంగాణ అని కొట్లాడినోని మీ బిడ్డలు. ఇక కారు గుర్తుకెళ్ళి ఎవరు పోటీ చేస్తున్నారు? కారు ఎందుకు వేయాలో ఒకసారి ఆలోచించుర్రి. 10 ఏళ్ల వాళ్ళ పాలన చూసి చంద్రశేఖరరావుని వద్దనుకున్నాం, ఫామ్ హౌస్ కి పరిమితం చేసినాం. చంద్రశేఖరరావు గారి పని అయిపోయింది. ఇలా కారు గుర్తుకేరి ఎవరు పోటీ చేస్తున్నారు? వెంకట్రామిరెడ్డి అనేట ఆయన. ఎవరు వెంకట్రామిరెడ్డి? చంద్రశేఖరరావు కాళ్ళు మొక్కితే 2021 సంవత్సరంలో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామిరెడ్డి. గిన్నె తెల్లాపూర్ లో, రింగ్ రోడ్ పక్కన, ఉస్మాన్ నగర్ లో, కొల్లూరులో 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి కలెక్టర్, భూ కబ్జాదారుడు వెంకట్రామిరెడ్డి. కేసీఆర్ కాలు మొక్కితే ఫ్రీగా ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇలా ఆయన చెప్తున్నారు నేను 100 కోట్లు పెడతా. దేనికి పెడతా 100 కోట్లు? హరీష్ రావు ఇంట్లో 100 కోట్లు పెట్టిండు, కేసీఆర్ ఇంట్లో 100 కోట్లు పెట్టిండు. ఇంకా 4 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. నిజంగా వెంకట్రామిరెడ్డికి ఈ మెదక్ జిల్లాకి సేవ చేయాలని ఉంటే 3 ఏళ్ళైంది నువ్వు ఎమ్మెల్సీ. 3 రూపాయలు ఇవ్వలే. ఎంగిల్ చేతోడికి ఇట్లా కొట్ట కూడా కొట్టలే, కాకిని కూడా కొట్టలే. గజంటోడు వచ్చి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తాను ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని దయచేసి ఆలోచించుంది. కారు పని అయిపోయింది. ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేదేం లేదు, హరీష్ రావుకి ఏం మంత్రి పదవి రాదు. అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా ఒకటే అవుతారు. కాబట్టి దయచేసి మా అక్క చెల్లెళ్ళు కారును మరిచిపోయింది. చంద్రశేఖరరావు కారు స్క్రాప్ అయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 15 ఏళ్ల తర్వాత కారుని చెత్తగుండకి స్క్రాప్ దుకాణానికి పంపాలి. అట్లే ఇలా కారు పని అయిపోయింది. కాంగ్రెస్ కే ఒక ఆయన పోటీ చేస్తున్నాడు. 4 నెలల్లో 4 పార్టీలు మారిండు. టికెట్ రాకపోతే 4 నెలల్లో 4 పార్టీలు మారినాయి. సర్పంచ్ కార్యాలయాన్ని పోటీ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి పటాన్చెరులో పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు. ఎల్లొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేరి అంటున్నాడు. మరి నీలం మధు
ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఈడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే. మరి ఆయన ఓడగొట్టినప్పుడు నువ్వు బీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించుండ్రి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు. ఇక ఈ దేశానికి ఆశా శ్వాస, ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే. లుంబిని పార్క్ లో బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి, బెంగళూరులో బాంబేలలో బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేయలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ రోడ్ల మీద బాంబులు వేలే సంస్కృతి వస్తుంది. రోజు బాంబులు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ కోటైంది. ఒక్క దీపావళి పండుగ నాడే బాంబులు వేయాలంటే ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? మోడీ గారి కోటేయాలి. ఒక్క మాట చెప్పి నేను పెద్దలు రాజాసింగ్ గారికి మైక్ ఇస్తా. అనుకోకుండా మన దేశంకెళ్ళి ఒక యుద్ధ విమానం పోయి పాకిస్తాన్ ఏరియాలో కూలిపోయింది. కమాండర్ అభినవ్ ప్రాణాలతో పాకిస్తాన్ గడ్డ మీద దిగిండు. ఇంతకు ముందు ఎవరన్నా పాకిస్తాన్ లో దిగితే కోసి రక్తాలు కాల్చి ఉప్పు కారం పెట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. నరేంద్ర మోడీ ఒకటే మాట చెప్పిండు, 24 గంటల్లో అభినవ్ భారతదేశానికి రాకపోతే బిడ్డ మా సైన్యం మీ దేశానికి రావాల్సి ఉంటుందని చెప్పిండు. వచ్చిందా అభినవ్? తెచ్చిర్రా అభినవ్ని? మన అభినవ్ని మనకి ఇచ్చిపోయిందా లేదా? అప్పుడు ఏరు ఇచ్చిర్రా? 24 గంటలలో ఇది ఓసుకుంటా అభినవ్ తీసుకొని వచ్చి భారతదేశం ఇచ్చిపోయింది. ఎవరి ఘనత? 500 ఏళ్ల కోడే రామునికి గుడి కట్టమంటే టెంట్ కింద కట్టిరు. రాముని గుడి కట్టకుండా ఎవరు కట్టిరక్క గుడి? ఎవరు కట్టిరు? ఎల్ఐసిలో పండుగ చేసుకున్నారు జనవరి 22. చేసిరా చేయలేదా? జై శ్రీరామ్ అన్నమా లేదా? రాములోని గుడి వచ్చిందా లేదా? కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ దేశంలో హిందువులకి రక్షణ లేదు. కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో హిందువులు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలుగుతున్నారు. అందుకని ఈ ఎన్నికల్లో అధికారంలో రాని కాంగ్రెస్ అవసరం లేని బీఆర్ఎస్ కి ఓటేసే బదులు బార్డర్లో అదే సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, అప్పుడప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర బాంబులేసి సక్కరగులు చేసిపోతుంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు, బాలకృష్ణ చెప్పినట్టు చెప్పిండు, మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ అంటు చూస్తా బిడ్డ చెప్తాడు. అట్లే ఊరిలో వచ్చి మన సైనికుల మీద బాంబు దాడి చేస్తే పొద్దుగల 3 గంటలకు సైన్యానికి చెప్పిండు, జలవైవన్ సంగతి ఏంటో చూసిరాండి. చూసొచ్చిరా ఎన్ని పడ్డాయో లెక్క దొరకలే పాకిస్తాన్ వాడికి. అంతమంది వేసి అర్ధగంటలో మళ్ళీ మన సైన్యం వెనుకకు వచ్చింది. ఈ దేశం మీ పిల్లలు మన పిల్లలు సురక్షితంగా ఉండాలంటే కమలం గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటున్నా. ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ 3 కమలం గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదిస్తే మీ బిడ్డగా గరీబ్ వాళ్ళ బిడ్డగా పార్లమెంట్ లో మన గొంతుని మెదక్ గొంతుని వినిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు బిహెచ్ఎల్ కి ఏమైనా కష్టం వస్తే, బిహెచ్ఎల్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది వస్తే మీ తరఫున ఎవరు నిలబడతాడంటే రఘునందన్ వచ్చి గేట్ కాడ నిలబడతాడు. మీ ఉద్యోగాల కోసం, మీ ఆటల కోసం నిలబడిపోతాడని చెప్పి తెలియజేస్తూ, దాదాపు 2 గంటల నుంచి రాజాసింగ్ గారు కూడా ఈ ర్యాలీలో నాతో పాటు నిలబడి వచ్చిండు. అసెంబ్లీలో మేము కలిసి పనిచేసింది 3 ఏళ్ళైనా ఎప్పుడన్నా చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే రఘుభాయ్ తుమ్ ఆగే బడో మే ఆప్కా సాథ్ అని అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన రాజాసింగ్ గారు ఈ రోజు పార్లమెంట్ లో రఘును పంపాలని ఒకే ఒక లక్ష్యంతో అన్న పొద్దుగాల 9 నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఉంటా ఉన్నారు అన్న నన్ను ఆశీర్వదించడానికి. అన్న ఒక మాట చెప్పమన్నాడు. కింది నుంచి ప్రేక్షకుల నుంచి ఒక డిమాండ్ వచ్చింది, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంత పక్కానో రఘునందన్ రావు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మెట్రో రైల్ మియాపూర్ దాకా ఆగిన మెట్రో రైల్ ని బరాబరి
సంగారెడ్డి చౌరస్తా దాకా తీసుకొస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మెట్రో పక్కా అని చెప్పి మీరు రాసి పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇంతసేపటి నుంచి ఇంత అశేషంగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి ఇచ్చిన మా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, रघु भाई का काम देखा, जिस प्रकार से दुब्बागा की जनता ने उनको जिताकर विधानसभा भेजाया था और विधानसभा में हर बार केसीआर के पसीने छुटाने वाले हमारे रघु भाई, जितनी केसीआर ने गलती की थी उस गलती को जनता के सामने रखने वाले हमारे रघु भाई। प्रधानमंत्री मोदी जी ने देखा कि ऐसे प्रवक्ता को, ऐसे डायनामिक लीडर को हम नहीं छोड़ सकेंगे, ऐसा व्यक्ति हमें पार्लियामेंट में चाहिए। प्रधानमंत्री मोदी जी ने मेरठ पार्लियामेंट से हमारे भैया को टिकट देकर भिजाया है, लेकिन मेरठ की जनता से उन्होंने एक निवेदन किया है कि मेरी जो सेना है, प्रधानमंत्री मोदी जी का सपना है कि मेरी जो सेना है उस सेना में पार्लियामेंट का जो मेंबर है हमारे रघु भाई, आप लोग जिताकर उनके सेना में भेजे, ऐसा प्रधानमंत्री मोदी जी का सपना है। क्या उनके सपने को आप पूरा करेंगे? గెలిపిస్తారు కదా అన్నకి, మెదక్ పార్లమెంట్ నుంచి పంపిస్తారు కదా పార్లమెంట్ కి. మీరు ఒకవేళ సంకల్పం తీసుకుంటే 100% మన రఘు అన్నకి ఢిల్లీ వరకు మీరు పంపించవచ్చు. ఆ ఒక నమ్మకం నాకు కనబడుతుంది, ఆ ఒక నమ్మకం నాకు కనబడుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఈ మెదక్ పార్లమెంట్ లో దాదాపు 3 పార్టీలో పోటీ ఉంది. ఒక్కవైపు కాంగ్రెస్, ఇంకోవైపు ఈ బీఆర్ఎస్, చనిపోయిన పార్టీ. చనిపోయిన పార్టీలో చనిపోయిన వ్యక్తులు నిలబడ్డారు. వాళ్ళు గాని కాంగ్రెస్ లో గాని దమ్ము లేదు బీజేపీ నుంచి కొట్లానికి. కానీ కేసీఆర్ నంబర్ 1 झूठा ఆద్మీ, అబద్ధంలో నంబర్ 1 అంటే దానికైనా ఎక్కువ నంబర్ 1 రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఒక్క మాట పైన నిలబడలే, 6 గ్యారంటీలు చెప్పిండు. ఎన్ని గ్యారంటీలు అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థం అయితలేదు. ఏదో ఫ్లోలో చెప్పేసిండు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి తరిమి కొడతారు. ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది. నిన్న ఒక డిబేట్ చూసిన నేను. ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, ఏం పీకినారు భయ్? అరే బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా. బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ చేసినారు మీరు. ఇవాళ తెలంగాణలో ఎవరు మంచుకున్నారు చెప్పండి? కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది, అయిపోయింది. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది, పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది, చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది, చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది. ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు. ఈ జూటా మాట చెప్పి రేవంత్ వచ్చిండు, చాలా పెద్ద పెద్ద గ్యారంటీలు తీసుకొని వచ్చిండు. అరే గ్యారంటీలు అయితే తీసుకొని వచ్చిండు, డబ్బులు కూడా తీసుకొని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇట్లీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు. గెలిచిన తర్వాత చూస్తే 0 అకౌంట్, డబ్బులు లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినంట పాపం, అమ్మా డబ్బులు లేదు, నేను ఏదేదో చెప్పేసిన 6 గ్యారెంటీలు. సోనియా గాంధీ చెప్పిందంట, నువ్వు చెప్పినావు కదా నువ్వే చూసుకో. ఇప్పుడు పాపం ఈ ఎలక్షన్ తర్వాత ఏమైతుంది అనేది తెలియదు. కానీ ఇవాళ ఇది స్టేట్ ఎలక్షన్ కాదు, ఇది సెంట్రల్ ఎలక్షన్. ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి. రాహుల్ గాంధీ ఎట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా, లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండే రిమోట్ కంట్రోల్ నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా, లేక పాకిస్తాన్ లో ఘుసాంచి సర్జికల్ స్ట్రైక్ చేసే అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా, అది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కానీ ఒక్క మాట మీరు యాद పెట్టుకోండి, 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారు. దానికి ఎవ్వరు కూడా ఆపలేరు,
ఎవరికి దమ్ము లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు, అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. కానీ మోదీ గారు ప్రధానమంత్రి 100% అవుతారు. కానీ మన మెదక్ నుంచి కూడా మీకు కూడా గర్వం పడవాలి, మేము కూడా రఘుబాయికి గెలిపించి పంపిస్తున్నాం అని మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలని నేను మీ అందరికీ కోరుతున్నాను. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి. మీకు అవకాశం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇదే ఎంఐఎం వాళ్ళకి అంటే ఇదే పాములకి పాల తాగిపిచ్చి ఇంత పెద్ద చేసినారు మీరు. మళ్ళా మీ గవర్నమెంట్ పోయింది, ఈ కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఏదో చేస్తారనుకున్నాం కానీ అయినా కూడా వీళ్ళకి పాలే తాగిపించిండు, మళ్ళా పెద్దగా చేసిండు. మళ్ళా వీళ్ళు అంటే ఎంఐఎం ఒక అలవాట, గవర్నమెంట్ చేంజ్ అయితే అయ్యా చేంజ్ చేసుకుంటారు వీళ్ళు. అప్పుడు కేసీఆర్ కి అబ్బా అబ్బా అనుకున్నారు, ఇప్పుడు కేసీఆర్ పోయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అబ్బా మీరే మా నాన్న అంటున్నారు వీళ్ళు. అంటే ఒకవేళ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మా నాన్న చేంజ్ చేయాలి. ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళకి అబ్బా అనాలి. కానీ ఒక్క మాట యాద్ పెట్టుకోండి, అసదుద్దీన్ ఓవైసీ నువ్వు వాళ్ళ కాలు పట్టుకున్నావు వీళ్ళు కాటుకున్నావు, మా దగ్గర వస్తే తొక్కేస్తాం బిడ్డ. ఇక్కడ మేము తొక్కుతాం, అదే అసదుద్దీన్ ఓవైసీకి ఢిల్లీలో పార్లమెంట్ లో తొక్కాలంటే మన అన్నకి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మన అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ నోరు మూసిన మన రఘుబాయ్, అక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీ నోరు మూయాలంటే మన రఘుబాయికి పంపించాలని నేను మీ అందరికి దండం పెడుతున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం, మీరు ఏదైనా ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లు, ఈ సల్మాన్ ఖుర్షిద్ అని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్, బుద్ధి లేని లీడర్, కానీ ఆయన అన్న కూతురు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్. ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఓట్ జిహాద్ కరో అంటే, జిహాద్ అంటే ఒక యుద్ధం చేయాలంట, రెచ్చగొడుతుంది పబ్లిక్ కి. కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే, మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు. మీరు లవ్ జిహాద్ చేసినారు, మీరు ల్యాండ్ జిహాద్ చేసినారు, ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం పీకలేరు. ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి. ప్రజల్లారా, మీకు రాష్ట్రంలో ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, సమయం చాలా తక్కువ. 13 తారీఖుకి పోలింగ్, 3వ నంబర్ కి మన రఘుబాయి సింబల్, బీజేపీ సింబల్. పోలింగ్ రోజు ఎండ ఉంది, మనం తర్వాత పోదాం, సాయంత్రం పోదాం, అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్, నా రిక్వెస్ట్. నేను పొద్దు నుంచి అన్నా ఎంబడున్నా, ఎండలో కూడా అన్నా ఎంబడి నిలబడ్డా. ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడి ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎండ ఉంటే కూడా రఘుబాయి నేను మీ ఎంబడున్నామని ఒక మంచి భావనతో కార్యకర్తలు ఇవాళ ఉన్నారు. ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తల ఆశీర్వాదం వల్లనే.